ద్విజుడి పత్ని ఇలా అడిగింది, ఓ బుద్ధిమంతుడా, ఇప్పుడు వనం ఎక్కడుంది? అక్కడ ఉండే చెట్లు, నదులు, కొండలు, పర్వతాలు గురించి చెప్పు. అవి ఎలా ఉంటాయి? ఇంతకీ ఆ వనం ఎంత దూరంలో ఉంది అని అడిగాడు. విప్రుడు ఇలా చెప్పాడు, కళ్యాణి, ఆ వనంలో ఎలాంటి భేదము లేదు, అభేదము లేదు. అది రెండింటికి అతీతమైనది. అక్కడ లౌకిక సుఖదుఖాలు ఉండవు. దానికంటే చాలా చిన్నది కానీ చాలా పెద్దది కానీ దాంతో సమానమైనది ఇంకొక సుఖం లేదు. ఆ వనంలో ప్రవేశించిన తర్వాత ద్విజులు సంతోషం కలగదు, ద్విజులకు శోకము కలుగదు. వారెవరికీ భయపడరు, వారికి ఎవరూ భయపడరు. ఆ వనంలో 7 పెద్ద చెట్లు ఉన్నాయి. వాటికి 7 ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలను 7 అతిథులు అనుభవిస్తున్నారు. అక్కడ 7 ఆశ్రమాలు ఉన్నాయి, 7 సమాధులు ఉన్నాయి, 7 దీక్షలు ఉన్నాయి. ఇది ఆ అడవి యొక్క రూపం. అక్కడి చెట్లు 5 రంగుల గల దివ్యమైన పూలను, పండ్లను సృష్టిస్తూ ఉంటాయి. అవి ఆ వనాన్ని అన్ని వైపుల నుంచి వ్యాపించున్నాయి. అక్కడ ఇంకొక రకమైన వృక్షాలు 2 రంగులు గల పూలను, పండ్లను సృష్టిస్తూ ఉన్నాయి. అవి కూడా ఆ వనం అంతా వ్యాపించి ఉన్నాయి. అక్కడి వృక్షాలు సువాసన గల 2 రంగుల పుష్పాలను, ఫలాలను సృష్టిస్తున్నాయి. అవి వనాన్ని వ్యాపించున్నాయి. అక్కడి చెట్లు సువాసన కలివి, ఒకే రంగు గల పూలను, పండ్లను సృష్టిస్తూ అవి అంతటా వ్యాపించున్నాయి. అక్కడ 2 మహావృక్షాలు అనేకమైన అవ్యక్తవర్ణం గల పూలను, పండ్లను ఇస్తూ ఆ వనాన్ని వ్యాపించున్నాయి. ఆ వనంలో ఒకే ఒక అగ్ని ఉంది. అక్కడ జీవుడు, శుద్ధచిత్తుడైన ద్విజుడు, 5 ఇంద్రియాలు సమిధులుగా ఉన్నాయి. వాటి వల్ల కలిగే మోక్షం 7 విధాలుగా ఉంది. ఆ యజ్ఞ దీక్షకు ఫలం తప్పకుండా కలుగుతుంది. గుణాలే అతిథులు, సప్తాతిథులే ఫలభోక్తులు అవుతున్నారు. ఈ యజ్ఞంలో అతిథులు మహర్షులు. వారు ఆతిథ్యం స్వీకరిస్తారు. పూజను స్వీకరించిన వెంటనే లయమైపోతారు. తర్వాత బ్రహ్మరూపమైన ఆ వనం విలక్షణ రూపంలో ప్రకాశిస్తుంది. దానిలో ప్రజారూపమైన వృక్షం విలసిల్లుతుంది. దానికి మోక్షరూప ఫలాలు కలుగుతాయి. శాంతిమయమైన ఛాయ వ్యాపిస్తుంది. జ్ఞానం ఆశ్రయస్థానమై ఉంది. తృప్తి నీరుగా ఉంది. ఆ వనంలో ఆత్మరూపమైన సూర్యకాంతి వ్యాపిస్తుంది. ఆ వనాన్ని ఆశ్రయించే ఉత్తమ పురుషులకు ఎప్పుడూ ఎలాంటి భయము కలగదు. ఆ వనం పైన, క్రింద, అడ్డంగా, అంతటా అన్ని వైపులా వ్యాపించింది. దానికి అంతం లేదు. అక్కడ 7 స్త్రీలు ఉంటారు. వారు సిగ్గుతో తలలు వంచుకొని ఉంటారు. వారు చిన్మయ జ్యోతిలో ప్రకాశిస్తూ ఉంటారు. వారు అందరికీ తల్లులు. వారు ఆ వనంలో ఉండే ప్రజల నుండి ఉత్తమ రసాన్ని, అనిత్యతను, సత్యాన్ని గ్రహించినట్లుగా గ్రహిస్తారు. సప్తసిద్ధులు, సప్తఋషులు, వశిష్ఠాదులతో కలిసి ఆ వనంలోనే ఉంటారు. అక్కడే జన్మిస్తారు. యశస్సు, ప్రభ, ఐశ్వర్యం, విజయం, సిద్ధి, తేజస్సు అనే సప్త జ్యోతులు పైన చెప్పిన ఆత్మరూపైన సూర్యుడిని అనుసరిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం చెప్పుకొని వచ్చాం కదా. ఇవన్నీ కూడా ఈ బ్రహ్మతత్వంలోనే గిరులు, పర్వతాలు, శలయేళ్ళు, నదులు, సరస్సులు కూడా ఉన్నాయి. అవి బ్రహ్మ నుండి పుట్టిన జలాన్ని ప్రవహిస్తూ ఉంటాయి. దాని అత్యంత గూఢమైన హృదయాకాశంలో సంక్షేపంగా నదులు సంగమం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ యోగం అనే యజ్ఞం విస్తరిస్తూ ఉంటుంది. అక్కడే సాక్షాత్ పితామహ స్వరూపం ఉంది. ఆత్మజ్ఞానంతో తృప్తి చెందిన వారు ఆయనను పొందుతారు. ఆశలను క్షీణింపజేసుకున్నవారు, ఉత్తమ నియమాలను పాటించేవారు, తపస్సులతో పాప విముక్తి పొందినవారు, తమ బుద్ధిని ఆత్మయందు స్థిరంగా చేసుకొని పరబ్రహ్మోపాసన చేస్తూ ఉంటారు. ఇది బ్రహ్మరూపమైన వనం. ఇది విద్య, జ్ఞానం ప్రభావంతోనే తెలుస్తుంది. ఇది తెలిసిన వారు
ఈ వనంలో ప్రవేశించాలనే ఉద్దేశంతో మనోనిగ్రహాన్ని అభినందిస్తారు, పాటిస్తారు. మనోనిగ్రహం వల్లే బుద్ధి స్థిరం అవుతుంది. విప్రులు ఇలాంటి గుణాలు గల పవిత్ర వనం గురించే తెలుసుకుంటూ ఉంటారు. తత్వాన్ని దర్శించిన వారి ఉపదేశం వల్ల ఉత్తమ బుద్ధి గల ఆత్మజ్ఞానం గలవారు ఈ బ్రహ్మవనాన్ని శాస్త్రానుసారం తెలుసుకుంటారు. తెలుసుకొని శమధమాదులను ఆచరించటంలో నిమగ్నులవుతారు. సమాధులను ఆచరించటంలో అని ఉపదేశించాడు ద్విజుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇక్కడ బ్రహ్మవనమే వనం అంటే 28వ అధ్యాయం. ద్విజుడు తన భార్యకు ఇలా చెప్పాడు: ఓ కళ్యాణి, నేను సువాసనలను వాసన చూడటం లేదు. రసాల రుచి నాకు తెలియదు. నేను రూపాన్ని చూడను, తాకను. అలాగే వివిధాలైన శబ్దాలను కూడా వినను. ఎలాంటి సంకల్పాలను చేయను. స్వభావమే ఇష్టమైన పదార్థాలను కోరుతుంది. స్వభావమే ద్వేషించవలసిన వాటిని ద్వేషిస్తుంది. ప్రాణాపానాలు ప్రాణి దేహంలో ప్రవేశించి తిన్న అన్నాన్ని జీర్ణం చేసినట్లుగా రాగద్వేషాలు స్వభావ అనుసారంగా కలుగుతాయి. భూతాత్మలో ఉన్న నేనెప్పటికీ కూడా కామక్రోధాలతో కూడిన జరామృత్యువులకు వశుడని కాను. సమస్త కామాలలో ఏ ఒకదానిని కోరను. సమస్త దోషాలను ద్వేషించను. తామరాకు మీద జలబిందువులు అంటుకుండా ఉంటాయి. అలాగే నా స్వభావంలో రాగద్వేషాల స్పర్శ ఉండదు. నానావిధ స్వభావాలు గల ఇంద్రియాదులను చూసే నిత్య స్వరూపమైన ఈ ఆత్మకు సమస్త భోగాలు అనిత్యాలవుతాయి. ఆకాశంలోని సూర్యకిరణాలు సూర్యుడికి అంటవు. అలాగే భోగాలు విద్వాంసుడికి తాకవు. ఏదో ఒక యజ్ఞంలో బలిగా నియమించబడిన పశువును చూసి అక్కడే కూర్చొని ఉన్న ఒక యతి దానిని నిందిస్తూ ఇది హింస, దీనివల్ల పాపం వస్తుందని అని అన్నాడు. అప్పుడు అధ్వర్యుడు అంటే హోమం చేసేవాడు ఆ యతికి ఇలా సమాధానం చెప్పాడు: ఓ మహాత్మా, ఈ మేకపోతు నశించదు అనే వేదవాక్యం ఉంది. వేదవాక్యం కనుక సత్యమైతే ఈ జీవుడు శుభాన్ని పొందుతాడు. దీనిలో ఉండే పార్థివ భాగం భూమిలో కలిసిపోతుంది. అలాగే దీనిలో ఉండే జలభాగం జలంలో కలిసిపోతుంది. నేత్రం సూర్యుడిని చేరుతుంది. శ్రోత్రం దిక్కులను చేరుతుంది. ప్రాణం స్వర్గాన్ని చేరుతుంది. శాస్త్రానుసారంగా విధిని నిర్వహిస్తున్న నాకు ఎలాంటి దోషం కలగదు అన్నాడు. అప్పుడు యతి ఇలా అన్నాడు: ఓ పండితుడా, మేకపోతుకు ప్రాణాలు పోవటమే మేలు చేస్తుంది అని నువ్వు అనుకుంటే దీనికోసం జరిగే యజ్ఞం వల్ల నీకేం ప్రయోజనం కలుగుతుందో చెప్పు. నేను ఇప్పుడు ఇంకొక వేదవాక్యాన్ని చెప్తున్నాను, విను. ఓ పశువా, ఈ విషయంలో నువ్వు నీ సోదరుడు తల్లిదండ్రుల అనుమతిని పొందాలి అనే వేదం చెప్పిన మాటను బట్టి ఈ పశువును తీసుకొని వెళ్ళు. ముందుగా దీని సోదరుడు మొదలైన వారి అనుమతిని పొందు, లేకపోతే నీకు హింసాదోషం వస్తుంది. మొదట నువ్వు ఈ పశువును దాని బంధువులతో కలపాలి. అవి కూడా ఇలా చేయటానికి అనుమతిస్తే, అంగీకరిస్తే వాటి ఆమోదం విను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించి చెయ్యి. ఇప్పుడు నువ్వు దీని ఇంద్రియాలను వాటి కారణాలలో విలీనం చేశావు కనుక నా ఉద్దేశ ప్రకారంగా ఇప్పుడు ఇది బొమ్మ లాంటిది, కదలకుండా ఉంది. చైతన్యం లేని జడ శరీరం ఇది. ఇంధనం లాంటిది. దీనితో చేసిన హింసకు ప్రాయశ్చిత్తం కోరుకుంటూ యజ్ఞం చేసిన వాడికి కట్టెపుల్లే పశువు వంటిది. సమిధితోనే పని అవుతూ ఉంటే పశుహింస ఎందుకు చేయాలి? అహింసా సర్వధర్మాణం ఇది వృద్ధానుశాసనం. ధర్మాలు అన్నిటిలో అహింస పరమధర్మం అని పెద్దలు చెప్పారు కదా. హింస లేని కర్మయే చేయాలని మేము భావిస్తాం. ప్రతివాడు నేను అహింసా ధర్మాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేయాలి. అలా కాకపోతే మీరు చేసే అనేక కర్మలు దోషంతో కూడినవి అవుతాయి.
ఏ ప్రాణిని హింసించకుండా ఉండటమే మాకు ఎప్పుడూ మంచి పనిగా తోస్తుంది. మేము ప్రత్యక్ష ఫలాన్ని పొందటానికే ఇష్టపడతాం, పరోక్ష ఉపాసనను మాత్రం చెయ్యమన్నాడు యతి. అప్పుడు అధ్వర్యువు ఇలా చెప్పాడు, మహాత్మా, సకల భూతాలలో ప్రాణం ఉంది అంటే నువ్వు ఒప్పుకుంటావు. అయినా నువ్వు భూమిలో ఉండే గంధం అనే గుణాన్ని అనుభవిస్తున్నావు, జలమయమైన రసాన్ని త్రాగుతున్నావు, తేజోగుణమైన రూపాన్ని చూస్తున్నావు, వాయుగుణమైన స్పర్శను అనుభవిస్తున్నావు, ఆకాశగుణమైన శబ్దాన్ని వింటున్నావు, మనస్సుతో తెలుసుకోవలసింది తెలుసుకుంటున్నావు. ప్రాణి యొక్క ప్రాణాన్ని తీయటాన్ని మానేసిన నువ్వు హింస చేస్తూనే ఉన్నావు. ఏ పని కూడా హింస లేకుండా ఉండదు. మరి నువ్వు హింస చేయకుండా ఉన్నాను అని ఎలా అనుకుంటున్నావు? ఏ రీతిగా నేను అహింసాపరుణ్ణి అని అనుకుంటున్నావు అన్నాడు. ఆ మాటలు విని యతి ఇలా చెప్పాడు, ఆత్మకు క్షరం, అక్షరం అని 2 రూపాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా త్రికాలాల్లోనూ కూడా సత్తను కోల్పోనిది అక్షరం అన్నారు. ఎప్పుడు అన్ని విధాలుగా ఉండనిది క్షరం అన్నారు కూడా. అక్షరం క్షరానికి మాయతో కూడిన సద్భావాల నుండి విముక్తుడైన వాడికి, ద్వంద్వాతీతుడికి, నిష్కాముడికి, సకల ప్రాణుల యందు సమభావం కలవాడికి, మమకారహీనుడికి, జీవాత్ముడికి, సకల విధాల బంధనరహితుడైన వ్యక్తికి ఎప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి భయము ఉండదన్నాడు. అప్పుడు అధ్వర్యుడు ఇలా చెప్తున్నాడు, యతీశ్వర, మీ అభిప్రాయం విన్న తర్వాత ఈ జగత్తులో మీ వంటి సత్పురుషులతో కలిసి ఉండడాలని నాకు కోరికగా ఉంది. ఓ మహాత్మా, మీ మాటలు విని జ్ఞానం గల నేను వేదమంత్రాలు చెప్పిన పద్ధతినే పాటిస్తాను కనుక ఇందులో నా దోషం ఏమీ లేదన్నాడు. యుక్తిగా ఉన్న ఆ మాటలు విని యతి మౌనం పాటించాడు. అధ్వర్యువు కూడా మోహాన్ని విడిచిపెట్టి మహాయాజ్ఞం చేశాడు. ఈ విధంగా ద్విజులు మోక్ష విషయంలో అత్యంత సూక్ష్మ రూపాన్ని చెబుతారు. తత్వాన్ని దర్శించిన వారు క్రమంగా ఆ మోక్ష ధర్మం తెలుసుకొని దాన్ని ఆచరిస్తారు అన్నాడు ద్విజుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 29వ అధ్యాయం. ద్విజుడు తన భార్యకు ఇలా చెప్తున్నాడు, కళ్యాణి, పూర్వము కార్తవీర్య సముద్రుల మధ్య ఒక సంవాదం జరిగింది. దాన్ని చెబుతాను విను. పూర్వం కార్తవీర్య అర్జునుడు అనేటువంటి రాజు ఉండేవాడు. ఆయనకు 1000 చేతులు. ఆయన సముద్రం వరకు గల భూమినంతా ధనస్సు బాణాలతోనే జయించాడు. బాహుబలంతో పొగరెక్కిపోయాడు. ఒకనాడు 100ల కొద్ది బాణాలను సముద్రం మీద ప్రయోగిస్తూ హాయిగా విహరిస్తున్నాడు. అందుకు సముద్రుడెంతో బాధపడ్డాడు. కార్తవీర్యుడిని చూసి ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఓ మహావీర, నువ్వు ప్రయోగించిన మహాస్త్రాలు నన్ను ఆశ్రయించి ఉండే ప్రాణులను చంపేస్తున్నాయి కనుక నా మీద బాణాలు వేయకు, ఆ ప్రాణులకు అభయాన్నివ్వు అని కోరాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఇలా అన్నాడు, ఓ సముద్ర, యుద్ధంలో నాతో సమానుడు లేడు, నన్ను ఎదిరించగలవాడు లేడు. ఒకవేళ ఉంటే ఆ వీరుడు గురించి చెప్పు. నువ్వు చెప్పేంత వరకు నేను నీ మీద బాణాలు వేస్తూనే ఉంటాను, మాననన్నాడు. సముద్రుడు ఇలా చెప్పాడు, ఓ రాజా, నువ్వు ఎప్పుడైనా జమదగ్ని మహర్షిని గురించి విన్నావా? ఆ మహర్షికి ఒక కొడుకున్నాడు. అతడి పేరు పరశురాముడు. ఆ పరశురాముడు నీకు తగిన విధంగా సత్కారం బాగా చేస్తాడు, నువ్వు కోరుకున్నట్లుగా నీతో యుద్ధం చేస్తాడు అన్నాడు. ఆ మాటలు విని కార్తవీర్యుడు తీవ్రంగా కోపించాడు. వేగంగా జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పరశురాముడిని బాధపెట్టాడు. తన బంధువులతో కలిసి కార్తవీర్యుడు పరశురాముడికి ప్రతికూలమైన పనులను అనేకం చేశాడు. పరశురాముడు తీవ్రంగా కలతపడేలాగా చేశాడు. అప్పుడు పరశురాముడి తేజస్సు ప్రజ్వలించింది. ఆయన కోపించాడు. మహాపరాక్రమతో శత్రుసేనులన్నిటినీ దహించాడు. ఆ తర్వాత పరశురాముడు గండ్రగొడ్డుల్ని తీసుకొని
కార్తవీర్యార్జునుడి 1000 చేతులను ఖండించాడు. కార్తవీర్యుడు మరణించి నేల కూలిపోయాడు. అప్పుడు ఆయన చూసి ఆయన బంధువులు అందరూ కలిసి ఒకటైపోయారు. ఖడ్గాలు శక్తులను తీసుకొని 4 వైపుల నుంచి పరశురాముడిని చుట్టుముట్టారు. పరశురాముడు కూడా త్వరగా ధనుస్సు తీసుకొని రథమెక్కి బాణవర్షాలను కురిపిస్తూ రాజసైన్యాన్ని సంహరించాడు. అప్పుడు కొంతమంది క్షత్రియులు సింహానికి భయపడిన జింకల్లాగా పరశురాముడికి భయపడి పారిపోయారు. పర్వత గుహల్లో దాక్కున్నారు. అలా అడవులు పట్టిన వారికి కర్మాచారాన్ని ఉపదేశించే ద్విజులు కనిపించలేదు. నడిపించేవారు లేరు. వారు పరశురాముడి భయానికి తల్లడిల్లిపోయారు. అందుచేత తమ క్షత్రియ ధర్మ ప్రకారం చేయవలసిన కర్మలను కూడా వారు చేయలేదు. అప్పుడు ద్రవిడులు, అభీరులు, పుండ్రులు, శబరులు అనే వారితో సవాసం చేశారు. స్వధర్మాన్ని విడిచిపెట్టడం వల్ల పతనమైపోయారు. క్షత్రియ వీరులు హతులుగాక వారి కాంతులు ద్విజుల అనుగ్రహంతో సంతానాన్ని పొందారు. వారికి కూడా పరశురాముడు వధించాడు వారిని కూడా. ఇలా పరశురాముడు 21 సార్లు భూమి మీద సంచరించాడు. క్షత్రియుడైన వాడు లేకుండా చేశాడు చెడ్డ క్షత్రియులంతా కూడా. అప్పుడు అశరీరవాణి పరశురాముడికి అందరికీ వినపడేటట్లుగా మధురంగా ఇలా అంది, ఓ పరశురామ, నువ్వు ఇప్పటికే చాలాసార్లు క్షత్రియులను వధించావు. వీరిని చంపటం వల్ల నీకేమీ లాభం కలుగుతుంది చెప్పు. కనుక ఈ హింసను మానుకోంది. ఆ సమయంలోనే పరశురాముడి తాతలైన రుచీకుడు మొదలైన మహర్షులు ఆకాశంలో ప్రత్యక్షమై ఇలా అన్నారు, ఓ పుణ్యాత్ముడా, ఇక ఈ మరణకాండను ఆపు అని ఆజ్ఞాపించారు. అప్పుడు పరశురాముడు తండ్రి వధను సహించలేని స్థితిలో ఉన్నాడు. వారిని చూసి ఇలా అన్నాడు, ఓ పూజ్యులారా, మీరు నన్ను ఇలా వారించకూడదు అన్నాడు. అప్పుడు పితృదేవతలు ఇలా అన్నారు, ఓ రామ, నువ్వు క్షత్రియులను సంహరించకూడదు. అది నీ ధర్మం కాదు. నువ్వు ద్విజుడవు కనుక నీ ధర్మాన్ని నువ్వు పాటించన్నారు అన్నాడు పండితుడైన ద్విజుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 30వ అధ్యాయం. పితృదేవతలు పరశురాముడికి ఇలా చెప్పారు, ఓ రామ, క్షత్రియ వధ మంచిది కాదు. ఈ విషయం నీకు బాగా అర్థం కావటం కోసం ఒక కథ చెబుతాం. దాన్ని నువ్వు విని నువ్వు అలాగే చెయ్యి. పూర్వం అలర్కుడు అనే రాజర్షి ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, నిజం చెబుతూ ఉండేవాడు. ఆ మహాత్ముడు దృఢంగా నియమాలు ఆచరిస్తూ ఉండేవాడు. ఆయన సముద్రం వరకు గల ఈ సమస్త భూమిని కూడా జయించాడు. తర్వాత ఆయన తన మనస్సు సూక్ష్మమైన తత్వం మీద నిలిపాడు. మహాసామ్రాజ్యాన్ని పాలించటాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. సూక్ష్మతత్వాన్ని విచారిస్తూ ఇలా ఆలోచించాడు, మనసో మే బలం జాతం, మనసో మే బలం జాతం, మనోజిత్వా ధ్రువో జయగా, మనోజిత్వా ధ్రువో జయగా, అన్యత్ర బాణాన్ దాస్యామి, అన్యత్ర బాణాన్ దాస్యామి, శత్రుభిః పరివారితగా, శత్రుభిః పరివారితగా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.